రైట్ స్టార్ట్. ఓకే సార్, మనం ఈరోజు డోర్ లాక్ ఎట్లా వేయాలా అన్లాక్ ఎట్లా వేయాలనేది తెలుసుకుందాం. అయితే యాక్చువల్ గా రిమోట్ ఇప్పుడు ఇవి కొత్త వచ్చే వెహికల్స్ అన్నిటికీ రిమోట్ ఉంటది. సో రిమోట్ అని డైరెక్ట్ లాక్ చేయొచ్చు, అన్లాక్ చేయొచ్చు. ఈ రిమోట్ లేకుండా వితౌట్ ఉన్నాయి ఎట్లా వేయాలో చూసుకుందాం. ఈ రోజు ఇది మనం విండో ఎక్కియకుండా ఇది కనిపించాలి కాబట్టి విండో ఎక్కియకుండా చూపిస్తున్నా. ఇప్పుడు కీ ఇన్సైడ్ చేసి ఇట్లా అంటే అన్లాక్ అవుతుంది. అయిందా? సో ఇట్లా అంటే లాక్ అవుతుంది. ఓకే అయిందా? సరే అయిందా? ఇది అన్లాక్, ఇది లాక్. ఇది కాకుండా ఇప్పుడు ఒకవేళ మనం ఇది ఓపెన్ చేసినాం, ఓపెన్ చేసి ఇది ఇట్లా అనేసి విండో క్లోజ్ ఉంటది. ఈ క్లోజ్ ఉన్నప్పుడు మనం ఇట్లా డైరెక్ట్ వేసామంటే లాక్ కాదు, అన్లాక్ అయిందా? డైరెక్ట్ వచ్చేస్తుంది. ప్రెస్ చేసి డైరెక్ట్ వేసినా అన్లాక్ అవుతుంది. అయిపోయిందా? ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తే డైరెక్ట్ అవుతుంది. సో ఇది లాక్ వేసేటప్పుడు ఎట్లా వేయాలంటే ఈ బటన్ ప్రెస్ చేసి తర్వాత ఇది పట్టుకోవాలి. హ్యాండిల్ ఉందా? ఈ హ్యాండిల్ ని ఇట్లా పైన గుంజి పట్టుకొని ఇట్లా వేయాలి. లాక్ అయిందా? అయిపోయింది. అలాగ ఇప్పుడు ఓపెన్ చేసిన ఓపెన్ కాదు. అర్థమైందా? ఈ ఫ్రంట్ డోర్ కి రెండుకి ఇట్లా మనం డోర్ వేసేటప్పుడు ఇది బటన్ ప్రెస్ చేసి హ్యాండిల్ పట్టుకొని వేయాలి డోర్, అయితే లాక్ అవుతుంది. ఈ బ్యాక్ సైడ్ డోర్ కి అనేది హ్యాండిల్ పట్టుకోకుండా డైరెక్ట్ ఇట్లా ప్రెస్ చేసినామా, ఇప్పుడు ఇట్లా తీసినాం, డోర్ ఓపెన్ చేసినాం. సో ఈ బటన్ ప్రెస్ చేసి డైరెక్ట్ ఇట్లా వేసేస్తే లాక్ అవుతుంది. అయిపోయింది. ఈ లాక్ ఇట్లా వేయాలా అన్లాక్ ఎట్లా వేయాలా అనేది అర్థమైంది. రైట్. ఇంకొకటి బ్యాక్ సైడ్ డోర్స్ కి ఈ చైల్డ్ లాక్ సిస్టమ్ ఉంటది. చైల్డ్ లాక్, చిల్డ్రన్ లాక్ అని. పిల్లలు ఇప్పుడు మనం పిల్లల్ని వేసుకొని ట్రావెల్ చేస్తాం కదా, సో పిల్లల్ని వేసుకొని ట్రావెల్ చేసినప్పుడు ఇక లాక్ ఉంటాయి. ఇది ఉందా? ఇది చైల్డ్ లాక్ సిస్టమ్. దీన్ని మనం ఇట్లా ఆన్ చేసాం అనుకో, సో లోపల నుంచి డోర్ ఓపెన్ చేస్తే ఓపెన్ కాదు, లోపల సైడ్ నుంచి డోర్ ఓపెన్ చేస్తే ఓపెన్ కాదు. వేసిన ఒకసారి ఇట్లా రా, అట్లా రా, కనిపిస్తా, అట్లా రా. ఇలా అన్లాక్ ఉంది కదా, సో గుంజిన పైన అన్లాక్ ఉంది. ఇగో లోపల నుంచి ఓపెన్ చేస్తున్నా, ఓపెన్ అవుతుందా? ఇట్లా లోపల నుంచి ఓపెన్ చేస్తే ఓపెన్ కాదు, ఓన్లీ బయట నుంచి మాత్రమే ఓపెన్ అవుతాయి. చిన్న పిల్లలు ట్రావెల్ చేసేటప్పుడు పిల్లలు ఏం చేస్తారు, వెనక కూర్చున్నప్పుడు వట్టి ఉండరు కదా, సో అది ఇది గెలుకుంటూ కూర్చుంటారు. కాబట్టి ఖచ్చితంగా చిన్న పిల్లలు చైన్ లాకేసుకోవాలి. ఇట్లా లోపల నుంచి ఓపెన్ కాదు. ఓకే, బటన్ ప్రెస్ చేస్తే లోపల నుంచి ఓపెన్ కాదు. ఫ్యాన్ ఉంది, సో ఇప్పుడు ఆఫ్ చేసిన, ఆఫ్ చేసి ఇప్పుడు డోర్ కదా వేసి ఇప్పుడు లోపలికి నుంచి ఓపెన్ అయితే అయిందా? అయిందా? ఇప్పుడు చూడు, ఇప్పుడు లాగేస్తా, వేసిన, సో డోర్ వేస్తా, లోపల నుంచి ఓపెన్ చేస్తుంది. అవుతుందా? కాబట్టి ఈ చైల్డ్ లాక్ సిస్టమ్ అనేది పిల్లలు ఉన్నప్పుడు సేఫ్టీ కోసం వేసుకోవాలి. ఓకేనా? రైట్. ఈ లాక్ అనేది ఇట్లా వేసి డైరెక్ట్ ఇంతకుముందు ముందు డోర్ వేసినట్టు ఫ్రంట్ సైడ్ డోర్ వేసినట్టు ఇది బటన్ ప్రెస్ చేసి మనం ఇట్లా హ్యాండిల్ పట్టుకొని వేస్తే ఇది లాక్ అవుతుంది. ఇది కూడా, కాకపోతే దీనికి డైరెక్ట్ వేసేయచ్చు. ఓకేనా? అయినా ఎప్పుడైనా సరే డోర్ లాక్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా హ్యాండిల్ పట్టుకొని వేయాలి. డోర్ వేస్తే క్లోజ్ చేస్తే హ్యాండిల్ లాక్ అవుతుంది. చైల్డ్ లాక్ వాడాలనుకుంటే చైల్డ్ లాక్ వేసుకోవాలి. ఓకే, అర్థమైంది? అంటే మనం లోపల కూర్చున్నప్పుడు ఈ బటన్ ప్రెస్ చేసింది ఉంటాయి. ఈ బటన్ ఇది ఉందా, ఈ రెండు ఒకటేసారి గుంజితే అన్లాక్ కాదు. ఇది అనేది పైనకి రాదు. ఇది ప్రెస్ చేసి పట్టుకొని దీని పైన గుంజితే రాదు. డోర్ హ్యాండిల్ ఉంది కదా, దాన్ని గుంజి పట్టుకొని ఈ బటన్ ని పైన కంటే రాదు. సో ఇది వదిలేసిన తర్వాతనే దీన్ని పైన కను అంటేనే వస్తుంది. ఓకేనా? ఈ రెండు ఒకటేసారి గుంజొద్దు. ఓకే, డోర్ లాక్ అన్లాక్ సిస్టమ్ తెలిసింది కదా. డౌట్ లోనే ఏం లేదు, ఉంటే